Hello Grapplers, welcome to episode number 7 of our Java plus DSA series in Telugu. ఒకవేళ మీరు ఈ వీడియోని ఇంకా కొత్తగా చూస్తుంటే గైస్ వీ హ్యావ్ లాంచ్డ్ అ కంప్లీట్ జావా ప్లస్ డిఎస్ఏ సిరీస్ ఇన్ తెలుగు అండ్ దట్ టు ఫర్ ఫ్రీ. సో మీరు జావా నేర్చుకోవాలి అనుకున్నా ఆర్ డిఎస్ఏ నేర్చుకోవాలి అనుకున్నా దిస్ కోర్స్ ఇస్ ఫర్ యూ. అండ్ ఈ వీడియోలో ఈ ఎపిసోడ్లో వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ ఆపరేటర్స్. సో అసలు ఆపరేటర్స్ అంటే ఏంటి అండ్ ఏమేమి రకాలు ఉన్నాయి ఆపరేటర్స్లో, దాన్ని మనం ఎలా నేర్చుకోవాలి, ఎలా వాడాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా మనమైతే ఇన్ డెప్త్గా నేర్చుకోబోతున్నాం విత్ ఎగ్జాంపుల్స్. ఓకే, అండ్ ఒకవేళ మా ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ అవుతుంది అంటే సో ప్లీజ్ లైక్ చేసి కమెంట్ అయితే చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో దట్ మన ఛానల్కి ఇంకొంచెం గ్రోత్ అయితే వస్తుంది. ఓకే, సో నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఆపరేటర్స్ అంటే ఏంటి ఈశ్వర్ అంటే, సపోజ్ నీ దగ్గర డేటా ఉంది, ఆ డేటా మీద నువ్వు ఏదైనా ఆపరేషన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 వాల్యూస్ ఉంటుంది, ఆ 2 వాల్యూస్ నేను యాడ్ చేయాలి ఆర్ మల్టిప్లై చేయాలి ఆర్ సబ్ట్రాక్ట్ చేయాలి ఆర్ నేను కంపేర్ చేయాలి. సో వెదర్ 2 వాల్యూస్ ఆర్ సేమ్ ఆర్ నాట్, ఆర్ ఏదైనా ఒక వాల్యూ అనేది పెద్దగా ఉందా చిన్నగా ఉందా. సో ఇలా మనం మల్టిపుల్ ఆపరేషన్స్ చేయాలి అంటే యూ హ్యావ్ టు యూస్ దిస్ కాన్సెప్ట్ కాల్డ్ as ఆపరేటర్స్. ఓకే, అండ్ చాలా డీప్గా వెళ్ళడం లేదు, జస్ట్ మీకు క్లారిటీ రావాలని చెప్తున్నాను. వాట్ ఆర్ దిస్ ఆపరేటర్స్ అంటే ఏమి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ 2 వాల్యూస్, 1 అండ్ 2 అని చెప్పి 2 వాల్యూస్ ఉంది. దాన్ని నువ్వు యాడ్ చేయాలి అంటే యూ హ్యావ్ టు యూస్ అరిథమెటిక్ ఆపరేటర్స్. అండ్ వాట్ యూ మీన్ బై దిస్ అరిథమెటిక్ ఆపరేటర్స్ అంటే సింపుల్ అడిషన్స్ కానీ మల్టిప్లికేషన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ అరిథమెటిక్ ఆపరేటర్స్ కిందకి వస్తుంది. ఓకే, సో 1 + 2 ఇస్ నథింగ్ బట్ 3. Subtraction, so 1 - 2 is nothing but -1. So 1 into 2, which is multiplication, star use chestam. Okay, so what happens to, and what is this slash? This is your division operator. So 4 divided by 2 ఎంత వస్తుంది అంటే ఇట్ ఈస్ అన్ ఇంటిజర్ వాల్యూ. అవుట్పుట్ నీకు ఇంటిజర్ వాల్యూనే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 divided by 2 అంటే జనరల్గా మనం ఏమనుకుంటాం, సో 5 2తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, 2.5 అనుకుంటాం. బట్ ఇక్కడ నీకు అలా రాదు, ప్రోగ్రామింగ్లో 2 అనేది ప్రింట్ అవుతుంది. సో దాని కోషంట్ ఏదైతే ఉంటుందో డెసిమల్ పాయింట్స్ లేకుండా ప్రింట్ అవుతుంది ఇంటిజర్ వాల్యూ. ఇక్కడ 2 అనేది మనకు అవుట్పుట్ వస్తుంది. అదే గనక యూ హ్యావ్ వన్ మోర్ ఆపరేటర్ కాల్డ్ as మాడ్యులో ఆపరేటర్. అండ్ వాట్ ఈస్ దిస్ మాడ్యులో ఆపరేటర్ ఈశ్వర్ అంటే 4 మాడ్యులో 2 అంటే నువ్వు 2తో కనుక 4 డివైడ్ చేసావు అంటే రిమైండర్ ఎంత వస్తుందో అది నీకు మాడ్యులో ఆపరేటర్ ఇస్తుంది, విచ్ ఇస్ 0. అదే 5 డివైడ్ చేయి, 5 డివైడెడ్ బై 2 అంటే నార్మల్గా ఎంత వస్తుంది, 2 2s are 4. సో రిమైండర్ ఎంత, 1 మిగిలింది. అక్కడ ఆపే డివిజన్. ఆ రిమైండర్ని మాడ్యులో ఆపరేటర్ ఇస్తుంది, కోషంట్ ఏమో మనకి ఈ డివిజన్ ఆపరేటర్ ఇస్తుంది. దీన్ని మనం ఇంటీజర్ డివిజన్ అంటాం. ఓకే, సో ప్రోగ్రామింగ్లో జనరల్గా జరిగేటటువంటి కాన్సెప్ట్. ఐ థింక్ టిల్ నౌ ఇట్ ఇస్ క్లియర్, రైట్? అండ్ వాట్ ఆర్ దిస్ 2 ఆపరేటర్స్? ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అంటాం వాటి. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఎ వాల్యూ ఏ. సో 1 అని చెప్పి ఒక వాల్యూ ఉంది. ఏ ప్లస్ ప్లస్ అన్నావు అంటే ఏ అనేది ఒక వాల్యూ పెరుగుతుంది బై 1, ఇట్ ఇంక్రీజెస్ బై 1. ఓకే, దీన్ని మనం ఏమంటాం, పోస్ట్ ఇంక్రిమెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు దీన్ని కనుక సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ అని చెప్పి కనుక రాసావు అంటే ఏమవుతుంది, ఇక్కడ నీకు వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది, 1 ప్రింట్ అవుతుంది. తర్వాత ఇంకొక స్టేట్మెంట్ రాయి, ఎస్ఓపి ఆఫ్ ఏ అని చెప్పి ఇంకోసారి రాయి, అప్పుడు నీకు వాల్యూ ఇంక్రిమెంట్ అయిన వాల్యూ కనిపిస్తుంది. దీని ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం, మీకు అర్థమవుతుంది. ద ఫస్ట్ you have 2 values, a is 1 and b is 2. So system dot out dot println of a plus, this is your addition. Run check, value 3 print అవుతుంది. అండ్ సబ్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్ డివిజన్ మాడ్యూల్ మీకు అర్థమవుతుంది. సరే చూద్దాం, అది కూడా ఎందుకు మళ్ళీ. let us copy this and let us paste the same stuff. ఓకే, సో ఏ డివైడెడ్ కాదు, ఏ సబ్ట్రాక్షన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత మనకి డివిజన్, తర్వాత వాల్యూ మారుద్దాం, 4గా చేద్దాం సో దట్ మీకు కూడా కన్ఫ్యూజన్ రాదు. అండ్ మాడ్యులో ఆపరేటర్. ఓకే, అండ్ ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ వాట్ హ్యాపెన్స్, కరెక్ట్గా వచ్చింది వాల్యూస్ అనేది. సో 4 డివైడెడ్ బై 2, కోషంట్ ఎంత 2.
So 4 divided by 2 remainder అంతా 0. Super. And what is this increment operator, Ishwar? అంటే ఫర్ ఎగ్జాంపుల్ అదే స్టేట్మెంట్ రన్ చేయి. ఇప్పుడు నేను దీనికి ఏ ప్లస్ ప్లస్ అంట. అంటే ఏంటి? ప్లస్ ప్లస్ అంటే ఏంటి? ఇంక్రిమెంట్. ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఏం చేస్తుంది జనరల్‌గా? ఇంక్రిమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఇంక్రీజెస్ వాల్యూ బై 1. ఓకే. సో ఇక్కడ నేను ఏ ప్లస్ ప్లస్ అని చెప్పి నేను రన్ చేశాను అంటే వాట్ హ్యాపెన్స్? 4 ఇంక్రిమెంట్ అవ్వలేదే. అంటే ఎప్పుడు గాని గుర్తుపెట్టుకోండి, దీన్ని మనం పోస్ట్ ఇంక్రిమెంట్ అంటాం. ఓకే. అంటే ఏంటి? ఏ ప్లస్ ప్లస్ సీక్వెన్స్ గుర్తుపెట్టుకో. ఫస్ట్‌లో ఏముంది? ఏ ఉంది. సో దాన్ని ప్రింట్ చేసేసేయి ఫస్ట్. తర్వాత నువ్వు ప్లస్ ప్లస్‌కెళ్ళు. ఓకే. అదే నువ్వు ముందు గనక ప్లస్ ప్లస్ పెట్టు. దీన్ని మనం ప్రీ ఇంక్రిమెంట్ అంటాం. ఇప్పుడు రన్ చెయి. ఫస్టే వాల్యూ ఇంక్రీజ్ అయిపోతుంది. తర్వాత నీకు ప్రింట్ అవుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ పోస్ట్ ఇంక్రిమెంట్ అండ్ ప్రీ ఇంక్రిమెంట్ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్ అంటాం. ఓకే. సో ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏంటి? ఫస్ట్ అడిషన్ అయిపోవాలి. ఫస్ట్ వాల్యూ 1తో పెరిగిపోవాలి. తర్వాత నాకు ప్రింట్ అవ్వాలి. అదే పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఫస్ట్ నువ్వు ఆ వాల్యూ ప్రింట్ చేయి. తర్వాత లెట్ అస్ సీ ద ప్రాసెస్ విచ్ ఇస్ ఇంక్రీజింగ్ బై 1. ఓకే. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఏ ప్లస్ ప్లస్ అందాం. ఇక్కడ నాకు ఏ వాల్యూ అంతే ప్రింట్ అయింది. సో నేను నెక్స్ట్ లైన్‌లో మళ్ళీ ప్రింట్ చేసి ఏ ప్రింట్ చేశానంటే ఇప్పుడు నీకు వాల్యూ పెరిగి ఉంటుంది. ఎందుకు? పైన ఫస్ట్ అసైన్ చేసింది. తర్వాత వాల్యూని ఇంక్రిమెంట్ చేసి కింద ఏ వాల్యూని మోడిఫై చేసింది కంప్లీట్‌గా 5గా. ఓకే. సో సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ డిక్రిమెంట్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ ఏ మైనస్ మైనస్ అంట. సో ఇప్పుడు నాకు ఏం జరగదు. డిక్రిమెంట్ వాల్యూ జరగదు. జస్ట్ ఎ మొమెంట్. యెస్. ఇక్కడ చూడండి 4 అనేది అట్లనే ప్రింట్ అయింది. నెక్స్ట్ లైన్‌లో నాకు డిక్రిమెంట్ జరిగింది. అండ్ ఆ వాల్యూని అయితే ఏగా మనకి ప్రింట్ చేసింది. ఓకే. ఇన్ ద సేమ్ వే ముందే గనుక నేను మైనస్ మైనస్ పెట్టాను అంటే విచ్ ఇస్ ప్రీ డిక్రిమెంట్ అండ్ ఇఫ్ యూ రన్ దిస్ యూ కెన్ సీ దట్ ఫస్ట్ మనకి 3గా అది అప్డేట్ అయిపోతుంది. ఓకే. సో ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ అంటే ఏం లేదు. బై 1 పెంచడం, బై 1 తగ్గించడం. అండ్ అది ఎప్పుడు అనేది ఈ పోస్ట్ అండ్ ప్రీ అనేది డిఫైన్ చేస్తుంది. ఓకే. అంటే నువ్వు ప్లస్ ప్లస్ అనేది ఎక్కడ పెడుతున్నావు అనే దాని మీద డిపెండెంట్ అయి ఉంటుంది. అండ్ ఈ ఆపరేటర్ మీద మనకి ఇంటర్వ్యూస్‌లో చాలా క్వెషన్స్ వస్తుంది. లైక్ ఏదైనా ఎంసీక్యూస్ గాని అక్కడంతా మనకి ఇది ఎక్కువ యూజ్ చేస్తారు. ఓకే. అంటే మనం కన్‌ఫ్యూజ్ చేయడానికి. సో థట్ ఈస్ అబౌట్ అవర్ అరిథమెటిక్ ఆపరేటర్స్. సూపర్. And now it is time for assignment operator. What do you mean by assignment operator అంటే ఏంటి? సింపుల్. పేరులోనే ఉంది అసైన్మెంట్. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇంతసేపు మనం యూజ్ చేస్తున్నాం అసైన్మెంట్ ఆపరేటర్‌ని. దిస్ ఈస్ నథింగ్ బట్ యువర్ అసైన్మెంట్ ఆపరేటర్. ఇదొకటేనా? ఇంకా ఏమైనా ఉండాయా? యెస్ ఉండాయి. అండ్ వాట్ ఆర్ దోస్? షార్ట్ హ్యాండ్ ఆపరేటర్స్ అంటాం వాటిని. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనికి గనక నువ్వు జనరల్‌గా ఏ వాల్యూ బై 10 నువ్వు ఇంక్రీజ్ చేయాలి. సో, ఏ అనే వాల్యూకి నేను 10 యాడ్ చేయాలనుకుంటున్నా. అప్పుడు నువ్వేం చేస్తావు? సింపుల్‌గా ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 అంటావు. మళ్ళీ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 10 విచ్ ఈస్ నథింగ్ బట్ యువర్ 15 ఇది తర్వాత స్టోర్ అవుతుంది. ఇట్లా రాస్తావు. ఓకే. ఆర్ సింపుల్ ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్‌లోనే అంతేలే. సో, 1 తీసుకుందాం. ఎందుకు ఊరికే కన్‌ఫ్యూజన్. సో, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 10 దీని వాల్యూ ఎంత 11. సో, ఇలా రాయడంకుంటే మళ్ళీ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 10 ఇంత రాసేదానికంటే కూడా షార్ట్ హ్యాండ్‌గా మనం రాయొచ్చా? అంటే రాయొచ్చు. ఈ ఏ ప్లస్‌ని తీసేసి ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని చెప్పు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 10 దీన్నే షార్ట్ హ్యాండ్‌గా ఏం రాసాం? ప్లస్ ఈక్వల్స్ టు అని చెప్పి 10 అని చెప్పాం. దట్స్ ఇట్. దీన్ని మనకి ఇలా అర్థం చేసుకుంటుంది మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది. ఓకే. ఇన్ ద సేమ్ వే సబ్ట్రాక్షన్ కూడా మైనస్ ఈక్వల్స్ టు ఉంటుంది. విచ్ ఇస్ షార్ట్ హ్యాండ్ ఆపరేటర్. అంటే నువ్వు మళ్ళీ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ 5 అని చెప్పి రాయకుండా ఏ మైనస్ ఈక్వల్స్ టు 5 అంటావు అంతే. ఇదే మనకి ఇలా కన్వర్ట్ అవుతుంది. ఓకే. సేమ్ అప్లైస్ ఫర్ మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులో ఆపరేటర్ ఆల్సో. దీన్నే మనం షార్ట్ హ్యాండ్ ఆపరేటర్స్ అంటాం. అండ్ ఇంకా చెప్పాలంటే అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాం స్పెసిఫిక్‌గా. ఓకే. సో దట్ ఈస్ అబౌట్ అవర్ అసైన్మెంట్ ఆపరేటర్స్. అండ్ నౌ కమ్స్ కంపారిజన్ ఆపరేటర్స్. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ మనం ప్రాక్టికల్‌గా చూడలేదు కదా! చూద్దాం. సో అరిథమెటిక్ ఆపరేటర్స్ అర్థమైపోయింది. అండ్ నౌ ఐ వాంట్ టు ఇంక్రీజ్ ద వాల్యూ ఆఫ్ బి బై 10. సో నేనేం చేస్తా జనరల్లీ? సో బి ఈక్వల్స్ టు
b plus 30 అనుకుని 30 యాడ్ చేద్దాం. అండ్ నౌ ఇఫ్ ఐ ప్రింట్ మై b వాల్యూ, వాట్ హ్యాపెన్స్? b ప్రింట్ చేస్తున్నా, రన్ దిస్, 32 ప్రింట్ అయింది. సో ఇంత సోది రాయకుండా సింపుల్ గా ప్లస్ ఈక్వల్స్ టు అని చెప్పు, దట్ ఈస్ యువర్ అసైన్మెంట్ ఆపరేటర్. సేమ్ అవుట్పుట్ వితౌట్ ఎనీ చేంజ్. సేమ్ థింగ్ అప్లైస్ ఫర్ మల్టిప్లికేషన్ ఆల్సో, division also, modulo also, everything is same, but short hand లో రాస్తాం అంతే, పెద్ద చేంజ్ ఏమీ లేదు. అండ్ నౌ కమ్స్ కంపారిజన్ ఆపరేటర్స్. వాట్ ఆర్ దిస్ కంపారిజన్ ఆపరేటర్స్ అంటే పేర్లోనే ఉంది కంపారిజన్స్. చిన్నప్పటి నుంచి మనం ఫేస్ చేసిందే, వీళ్ళతో కంపారిజన్, వాళ్ళతో కంపారిజన్. ఇన్ ద సేమ్ వే నీ దగ్గర 2 వాల్యూస్ ఉన్నాయి, ఆ 2 వాల్యూస్ నువ్వు ఏం చేయాలి? కంపేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 and 2. ఈజ్ 1 less than 2? Yes it is. Is 1 greater than 2? No. ఇలా ఎస్ ఆర్ నో అంటే ఏంటి? బూలియన్, ట్రూ ఆర్ ఫాల్స్. సో మన కంపారిజన్ ఆపరేటర్స్ కి అవుట్పుట్ ఎవరు వస్తారు? బూలియన్. ఓకే. అండ్ ఇంకా చెప్పాలంటే ఈజ్ 1 ఈక్వల్స్ టు 2? ఈజ్ బోత్ ఆర్ సేమ్? సో బోత్ ఆర్ సేమ్, బోత్ ఆర్ సేమ్ అంటే నో, బోత్ ఆర్ నాట్ సేమ్. ఓకే. సో ఇది మనకి ఏమిస్తుంది అవుట్పుట్ అనేది? ఫాల్స్. చూద్దామా, కంపేర్ చేసి చూద్దాం. సో ఏ అనే వాల్యూ ఎంత ఉంది? 4 ఉంది. బి అనేది 2 ఉంది. Now you'll ask Java, hey Java, is A equals to B? Rendu same. If you run this, no Ishwar, what are you talking? False. Okay. And now if you ask Java, hey Java, is A not equals to B? Just run this. Yes, you are right. You are true. Both are not same. Not again the right. Okay. So this is our not equals to operator. And is A greater than B? Is it? If you run this program, yes, of course, you're true. The output true వస్తుంది. And now you're checking greater than or equals to అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ బి వాల్యూ కూడా నాకు 4 అయింది. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒక సాటిస్ఫై అవుతుంది. ఈస్ ఏ గ్రేటర్ దాన్ బి? నో, స్టిల్ హ్యావ్ అన్ ఆప్షన్. ఈస్ ఏ ఈక్వల్స్ టు బి? ఎస్. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అంటే యూ విల్ గెట్ అవుట్పుట్ యాజ్ ట్రూ. ఇన్ ద సేమ్ వే ఈస్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి? ఏదైనా పర్లేదు, లెస్ దాన్ అయితే ట్రూ ప్రింట్ చేయి, లేదు అంటే ఈక్వల్స్ టు అయితే ట్రూ ప్రింట్ చేయి, యా విష్. అండ్ నౌ ఇఫ్ యూ రన్ దిస్, ట్రూ వస్తుంది. Okay, these are our comparison operators. So greater than, lesser than, greater than or equals to, lesser than or equals to, or equals to and not equals to. So not equals to ఎలా రాస్తాం? Exclamation mark with an equals to sign. This is our comparison operator. And now here comes the logical operators. Suppose you have two conditions. రెండు conditions ఉన్నాయి. For example 1 2 3, 3 values ఉన్నాయి. నువ్వేం చెక్ చేస్తావు అంటే is 1 less than 2? Is that? And is 2 less than 3? Is that? ఈ రెండు కండిషన్స్ కనుక నాకు సాటిస్ఫై అయితే దెన్ యూ హ్యావ్ టు ప్రింట్ ట్రూ. ఈ రెండు కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. దట్ ఈస్ వాట్ ఆర్ లాజికల్ అండ్ డస్. లాజికల్ అండ్ ఏం చేస్తుంది? విచ్ ఇస్ డబుల్ యాంపర్సెంట్. ఇది ఏం చేస్తుంది? నువ్వు ఏదైతే కండిషన్స్ ఇస్తున్నావో నువ్వు ఇచ్చిన కండిషన్స్ అన్ని కూడా సాటిస్ఫై అవ్వాలి. అప్పుడే నీకు అవుట్పుట్ నేను ట్రూ ఇస్తాను, లేకపోతే నేను ఇవ్వను, ట్రూ ఇవ్వను. ఓకే, చెక్ చేద్దాం ఇక్కడ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ తీసేద్దాం, లేకపోతే ఒక వాల్యూ పెట్టుకొని చేద్దాం, మీకు ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ వచ్చేసి ఒక 5 ఉంది. నువ్వేమని చెప్తున్నావు? యువర్ కండిషన్ ఈస్, ఫస్ట్ కండిషన్ ఈస్ ఏ గ్రేటర్ దాన్ 0? ఎస్. లాజికల్ అండ్ వాడో యువర్ కండిషన్ ఈస్ ఏ ఈక్వల్స్ టు 5. రెండు సాటిస్ఫై అవుతుందా? ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్, ట్రూ. ఎందుకు? నీకు ఇచ్చిన 2 కండిషన్స్ కూడా రెండు రెండు ట్రూ అయింది, అందుకే నేను మొత్తం అవుట్పుట్ ట్రూ ఇచ్చా, లేదంటే నేను ట్రూ ఇచ్చేవాడిని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 కాదు, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 4 అని చెక్ చేస్తా. ఒక కండిషన్ ఫాల్స్, దట్ ఈస్ వై లాజికల్ అండ్ ఏమని చెప్తుంది? ఫాల్స్. ఫస్ట్ కండిషన్ ట్రూవే నొక్కుంటా, బట్ సెకండ్ కండిషన్ ఇస్ ఫాల్స్. ఏ ఇస్ నాట్ ఈక్వల్స్ టు 4 అని చెప్తుంది. ఓకే, దట్ ఈస్ వాట్ యువర్ లాజికల్ అండ్ డస్. అలా కాకుండా కొన్నిసార్లు మీకు ఇంకా కొన్ని కండిషన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎన్ని కండిషన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఈజ్ ఏ
లెస్ దాన్ 10 యా విష్ ఎన్ని కండిషన్స్ అయినా నువ్వు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఏ అనేది 0 కంటే పెద్దదా? యెస్ పెద్దది. ఏ నాట్ ఈక్వల్స్ టు 4 యెస్ యూ ఆర్ రైట్. ఎందుకంటే ఏ 5 కాబట్టి. ఈస్ ఏ లెస్ దాన్ 10? యెస్ యూ ఆర్ రైట్. సో టోటల్‌గా అవుట్‌పుట్ ఏం రావాలి? ట్రూ. దీంట్లో ఏ ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా కూడా మొత్తం స్టేట్మెంట్ అనేది ఫాల్స్ వస్తుంది. ఓకే. అలా కాదు. యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాస్ లాజికల్ అండ్ విచ్ ఇస్ 2 పైప్స్ అన్నమాట. ఓకే. సో ఇదేం చేస్తుందంటే ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అయినా చాలు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మళ్ళీ మారుస్తా. ఇక్కడ మన కండిషన్స్ ఏంటి? ఈస్ ఏ గ్రేటర్ దాన్ 0? యెస్ ఇట్ ఈస్. ఈస్ ఏ ఈక్వల్స్ టు 4? నో ఇట్ ఈస్ నాట్. ఎందుకంటే ఏ వాల్యూ 5 ఉంది. దిస్ కండిషన్ ఇస్ ఫాల్స్. బట్ స్టిల్ ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ వాట్ హ్యాపెన్స్? ట్రూ. వై? ఎందుకంటే నువ్వు ఇచ్చిన అన్ని కండిషన్స్‌లో ఏదో ఒకటి ట్రూ అయినా చాలు. దట్ ఈస్ సఫిషియంట్ ఫర్ మీ. నేను మొత్తం ట్రూ ఇచ్చేస్తాను నీకు. ఓకే. దిస్ ఈస్ వాట్ లాజికల్ అండ్ డస్. ఓకే. సో లాజికల్ అండ్ ఏం చేస్తుంది? ఏదో ఒక కండిషన్ ట్రూ అయితే చాలు అని చెప్పి అవుట్‌పుట్ ట్రూ ఇచ్చేస్తుంది. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, దీంట్లో షార్ట్ సర్క్యూటింగ్ అని చెప్పి కూడా ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు లాజికల్ అండ్ వాడుతున్నావు. ఒక కండిషన్ 1 చెప్పావు. లాజికల్ అండ్ వాడి కండిషన్ 2 కూడా చెప్పావు. ఫర్ ఎగ్జాంపుల్ నీది కండిషన్ 1 ఫాల్స్ అయింది అంటే ఇట్ విల్ నాట్ ఈవెన్ చెక్ ద కండిషన్ 2. డైరెక్ట్‌గా ఇచ్చేస్తుంది. ఇట్ ఈస్ ఫాల్స్. నేను చెక్ చేయను. సెకండ్ కండిషన్ నేను చూడను. ఎందుకంటే నేను ఫస్ట్ కండిషనే ఫాల్స్. దెన్ వై విల్ ఐ చెక్ సెకండ్ కండిషన్? ఓకే. ఇన్ ద సేమ్ వే ఇక్కడ గనక ఆర్ గనక ఉండి కండిషన్ 1 గనక ట్రూ అయింది అంటే ఇట్ విల్ నాట్ కేర్ అబౌట్ ద రిమైనింగ్ కండిషన్స్. ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది కదా! నేను ఇంకెందుకు మిగతా ఎందుకు చెక్ చేయాలి? బికాజ్ ఐయామ్ ఆర్. ఐ డోంట్ వాంట్ టు కేర్ అబౌట్ దెమ్. ఫస్ట్ కండిషన్ ఇస్ ట్రూ, అవుట్‌పుట్ ట్రూ. దట్స్ ఇట్. అక్కడితో ఆపేస్తా. మిగతా కండిషన్ నేను చెక్ చేయను. దిస్ ఈస్ నథింగ్ బట్ షార్ట్ సర్క్యూటింగ్. నువ్వు మొత్తం కండిషన్స్ చెక్ చేయకుండా కొన్ని కండిషన్స్ చెక్ చేసి చెప్పావు అంటే దాన్ని షార్ట్ సర్క్యూటింగ్ అంటాం. ఓకే. దట్ ఈస్ అబౌట్ అవర్ లాజికల్ ఆపరేటర్స్. అండ్ దీంట్లో ఇంకొక ఆపరేటర్ కూడా ఉంది విచ్ ఇస్ నాట్. లాజికల్ నాట్. నీకు ఏదైతే అవుట్‌పుట్ వస్తుందో దాన్ని నేను ఆపోజిట్ ప్రింట్ చేస్తా. నువ్వు ట్రూ అంటే నేను ఫాల్స్ అంటా. నువ్వు ఫాల్స్ అంటే నేను ట్రూ అంటా. ఆపోజిట్‌గా మాట్లాడతాను నీకు నేను. ఓకే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం అడుగుతున్నా? హే జావా ఈస్ ఏ ఈక్వల్స్ టు 5? నార్మల్‌గా అవుట్‌పుట్ ఏం రావాలి? యెస్ ఇట్ ఈస్ ట్రూ. ఏ 5 కదా ట్రూ. బట్ ఈ కండిషన్ ముందు గనక నేను లాజికల్ నాట్ గనక రాసాను అంటే, అంటే ఎక్స్‌క్లమేషన్ సింబల్ పెట్టాను అంటే, ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్ వాట్ హ్యాపెన్స్? ఫాల్స్. హౌ ఇస్ దట్ ఫాల్స్? సింపుల్. నువ్వేమిస్తే దాని అపోజిట్ ఇస్తా. నువ్వు 1 అంటే నేను 0 అంటా. నువ్వు 0 అంటే 1 అంటా. దట్ ఈస్ వాట్ లాజికల్ నాట్ డస్. ఓకే. ఐ థింక్ వి ఆర్ క్లియర్ టిల్ నౌ. సో లాజికల్ ఆపరేటర్స్ అయిపోయింది, అసైన్‌మెంట్ ఆపరేటర్స్ అయిపోయింది, కంపారిజన్ అయిపోయింది, అరిథమెటిక్ అయిపోయింది. అండ్ ఈ బిట్ వైస్ ఆపరేటర్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అండ్ ఈ కాన్సెప్ట్ చాలా టఫ్ కూడా. సో మీకు ఇప్పుడు చెప్తే మీకు ఇది అర్థం కాదు కాబట్టి వి ఆర్ పోస్ట్‌పోనింగ్ దిస్. అంటే బిట్ వైస్ ఆపరేటర్స్ మీద ఒక స్పెషల్ ఒక ఆల్మోస్ట్ 3-4 వీడియోస్ ఉంటుంది బిట్ వైస్ ఆపరేటర్స్ మీద. తర్వాత బిట్ మానిప్యులేషన్ మీద వీడియోస్ ఉంటాయి. ఓకే. దిస్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ వెన్ కమ్స్ టు డీఎస్సీ. డీఎస్సీలు చాలా ఇంపార్టెంట్. అందుకే దీన్ని ఒక సెపరేట్ సెషన్‌లో అయితే పెడుతున్నాం. సో ఫ్యూచర్ కమింగ్ సెషన్స్‌లో మనమైతే ఈ బిట్ వైస్ ఆపరేటర్స్‌ని ఒక సెపరేట్ వీడియోలో చూడబోతున్నాం. ఓకే. సో దట్స్ అబౌట్ దిస్ ఆపరేటర్స్ కాన్సెప్ట్ గైస్. ఏమైనా అర్థమైతే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఏమైనా అర్థం కాలేదంటే కూడా చెప్పండి. సో దట్ వి కెన్ టేక్ మోర్ డీప్ ఇంటు దిస్ కాన్సెప్ట్స్. ఓకే.